వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్కారం కుమార్ గారు, మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది. చాలా మందికి స్కిన్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎలా అంటే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటుంది, ఇంకా ప్యాచెస్ అయిపోయి దాని నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. చలికాలం అయితే బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఉంటారు. అసలు అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? నార్మల్ గా ఒకరికి స్కిన్ ఓన్లీ వింటర్ సీజన్ లో అది అఫెక్ట్ అవుతుంది అంటే దట్ ఈస్ ఇన్ జనరల్ హ్యాపెన్స్. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. దట్ ఈస్ గివెన్ బై ద నేచర్ ద్వారా ఎవ్రీథింగ్ ఈస్ గివెన్ బై ద నేచర్. లైక్ చలి కానీ మనకు ఎండ కానీ వర్షం కానీ ఇది మొత్తం ఇట్ ఈస్ గివెన్ బై ద గాడ్ ఓన్లీ, క్రియేటెడ్ బై గాడ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దానిలో కొంతమందికి లెటర్స్ సోరియాసిస్ ఉంది, లేకపోతే ఎగ్జిమాస్ ఉంటాయి, లేకపోతే ఇక్టియోసిస్ ఉంటాయి. సో రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ఈ స్పెషల్ ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే లైక్ బాగా డ్రైనెస్ వచ్చేసి వాళ్ళకు గీకినప్పుడు బ్లడ్ వచ్చేస్తాయి. సో దట్ ఈస్ హారిబుల్ కండిషన్స్. ఈవెన్ సోరియాసిస్ ఉన్నా సరే కూడా కొంతమందికి ఆ సోరియాసిస్ అగ్రివేట్ అవుతుంది. అగ్రివేట్ అయితే వాళ్ళకు చర్మం అన్ని బాగా పగిలిపోయి అక్కడ బ్లడ్ వస్తుంది అనమాట. సో ఆ టైప్ దట్ ఈస్ వెరీ డ్రై క్రాక్స్ వచ్చేస్తాయి స్కిన్ లో. దెన్ మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే దీస్ ఆర్ యాక్చువల్లీ ఆల్ ఆటోఇమ్యూన్ డిజీజ్. ఓకే, స్కిన్ లో సోరియాసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిజీజ్. ఈవెన్ క్రానిక్ ఎగ్జిమా ఆల్సో ఆటోఇమ్యూన్ డిజీజ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్టియోసిస్, that is scaly patches will come actually. So even that is also like palm of the skin ఎట్లా ఉంది ఆ టైప్ స్కిన్ కూడా వచ్చేస్తాయి. సో ఇన్ కేస్ ఇది అన్ని జరుగుతుంది అంటే సో వీ హ్యావ్ టు రెక్టిఫై ద హోల్ సిస్టమ్. మనకు ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఎందుకు వస్తుందని మనకు తెలుసుకొని ఆ తర్వాత దానికి సంబంధించిన లైఫ్ స్టైల్ మనం మెయింటైన్ చేస్తే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే అది అన్ని తగ్గుతాయి. దట్ ఈస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద డిజీజ్. ఎలా కాకపోతే నార్మల్గా సపోజ్ ఒకరు నార్మల్గా కొంచెం దుర్ద వస్తుంది, లేకపోతే కొంచెం సో ఐ విల్ సజెస్ట్ దట్ దే హ్యావ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ దిస్ డిటర్జెంట్ షాప్స్ అండ్ కంప్లీట్ గా వాళ్ళ బాత్ షాప్ అయినా సరే కంప్లీట్ గా షాప్ ఫస్ట్ ఆపేయాలి. షాప్స్ ఆపేస్తేనే ఇమీడియట్లీ వాళ్ళకు దుర్ద తగ్గుతుంది. విత్ ఇన్ ఏ డే ఒక్క రోజు వాళ్ళకు దుర్ద తగ్గడం మొదలు పెడతాయి. సోప్స్ అసలు యూజ్ చేయకూడదు. దే కెన్ టేక్ బాత్ విత్ ద నార్మల్ వాటర్ ఓన్లీ. ఓకే, అంటే ఇంకో స్కిన్ కు మనకు బాగుండాలంటే స్కిన్ బాగుండాలి, లేకపోతే మనకు ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఇంకా రావకూడదు అంటే ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు స్టాప్ యూజింగ్ సోప్స్ ఫర్ ద ఎంటైర్ స్కిన్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. అండ్ నంబర్ 2 లైక్ వ్యాస్లిన్ టైప్ జెలీస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఎనీ సైడ్ ఆఫ్ వ్యాస్లిన్ ఆర్ పాండ్స్ బాడీ లోషన్స్ వాళ్ళు యూజ్ చేస్తే నార్మల్గా వాళ్ళకు బాగానే ఉంటుంది. అండ్ దాట్ విల్ బి రిక్వైర్డ్ ఫర్ ఫ్యూ డేస్ ఓన్లీ, అంతే. తర్వాత వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ ఎప్పుడైనా స్నానం చేసినప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే లైక్ హాఫ్ బకెట్ వాటర్లో ఒక 2 చెంచా కళ్ళు ఉప్పు అంటారు చూడు, ఆ కళ్ళు ఉప్పు యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత అక్కడ సో ఆ వాటర్తో ఫస్ట్ స్నానం చేసి తర్వాత నార్మల్ వాటర్తో స్నానం చేయాలి. ఇట్లా చేస్తే వాళ్ళకు నార్మల్గా స్కిన్ బాగానే ఉంటుంది. స్కిన్లో ఒరిజినల్ గ్రోత్ రావడం మొదలు పెడతాయి అప్పటి నుంచి. అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి దాని ద్వారా. దానిలో కొన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ద్వారా వాళ్ళ స్కిన్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అండ్ ఇన్ కేస్ వాళ్ళకు ఒకరికి సోరియాసిస్ కానీ ఎగ్జిమాన్స్, ఆటోపిక్ ఎగ్జిమా, లేకపోతే ఎగ్జిమా, లేకపోతే లెటస్ లైక్ ఇక్టియోసిస్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. అండ్ దానిలో మంచి మంచి మెడిసిన్స్ కూడా ఉంటాయి. సో మెడిసిన్స్ వాడితే వాళ్ళకు ఇమీడియట్లీ తగ్గడం మొదలు పెడతాయి అన్నమాట. లేకపోతే రెమెడీ ప్రకారంగా మనం వెళ్తే అగైన్ వీ హ్యావ్ టు సీ ద కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. యాక్చువల్లీ ఒకరికి సోరియాసిస్ వచ్చింది, వీ హ్యావ్ టు సీ ద రూట్ కాజ్. వాళ్ళకి ఎందుకు వచ్చింది సోరియాసిస్ వచ్చిన తర్వాత ఎందుకు వచ్చిందని చూసి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ మెడిసిన్ టు మెడిసిన్ ఇట్ డిఫర్స్. సోరియాసిస్కు కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి మన దగ్గర. ఈవెన్ ఎగ్జిమాస్కు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ దేర్. సో యాజ్ పర్ ద రూట్ కాజ్ వీ ట్రీట్ ద కేస్ అండ్ దిల్ గెట్ క్యూర్. సార్, ఇందాక మనం సోప్స్ అన్ని ఆఫ్ చేసేయాలని చెప్పారు. మరి ఎలా మన స్నానం అంటే కొంతమంది పొట్టి నీళ్ళతో స్నానం చేసి ఉండలేరు, అలాంటి వారికి మరి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి సార్? వాళ్ళకు దట్ ఈస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళకు ఒకటి ఏంటంటే సోప్ యూజ్ చేస్తే దుర్దలు వస్తాయి, తప్పదు.
and they can use that like that body lotion, otherwise cold cream, okay, Vaseline, ఇది అన్ని వాళ్ళు యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే కెన్ కంట్రోల్ దట్ వింటర్ సీజన్, హోల్ వింటర్ సీజన్ వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. ఆ తర్వాత అగైన్ వాళ్ళకు ఆటోమేటికల్ తగ్గిపోతుంది. వింటర్ సీజన్లో మాత్రం ఒకరికి స్కిన్ దురదలు అన్నీ వస్తున్నాయంటే దట్ ఈస్ ద ఓన్లీ ఆల్టర్నేట్ సొల్యూషన్, దట్ ఈస్ నో అదర్ థింగ్స్. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్, లైక్ ఈ వేపాకు ఉంది కదా, వేపాకు కూడా వాళ్ళు ఏం చేయాలంటే దే హ్యావ్ టు టేక్ 2 పిడికిలు తీసుకొని 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి దే హ్యావ్ టు బాయిల్ ఇట్. బాయిల్ చేసిన తర్వాత ఆకులు అన్ని తీసేయాలి. వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఒక 20 ml వాళ్ళు తాగేయాలి. ఓకే, రెస్ట్ ఆఫ్ ద వాటర్ వాళ్ళు ఏం చేయాలంటే స్నానం చేసిన బకెట్లు వేసేసి స్నానం చేయాలి. సో దట్ గివ్స్ ద లైక్ బెటర్ ఎఫెక్ట్ దెన్ షాప్స్ అన్నారు. దానికంటే ఇంకో బెటర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా కూడా చేయొచ్చు. దానివల్ల వాళ్ళకు దురద ఉన్నా సరే కూడా అది తగ్గుతుంది అన్నమాట. బట్ ఇమీడియట్లీ పనిచేస్తాయి. సార్ కొంతమంది ఏంటంటే మనకి దురద వచ్చేటప్పుడు బాగా తట్టుకోలేక దానికి ఏం చేస్తారంటే లెమన్ పెట్టేసేయటము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అది ఇంకా లెమన్ పెట్టిన తర్వాత ఇంకా మంటలు ఎక్కిపోయి ఇచ్చింగ్ లాగా అయిపోతూ ఉంటుంది. అసలు లెమన్ అనేది మనం ఇప్పుడు జనరల్లీ వింటర్ సీజన్ లో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఓకే, ఇన్ అదర్ సీజన్ దే కెన్ యూజ్ ఇట్. బట్ వింటర్ సీజన్ లో అది చేస్తే వాళ్ళకు ఇంకా మంట, ఇంకా దురద వచ్చేసి వాళ్ళకు బ్లడ్ రావడం అవకాశం ఉంది. అవును సార్, ఇంకా డ్రైనెస్ ఎక్కువ. yes, సో దే హ్యావ్ టు స్టాప్ ఇట్. అండ్ నేను చెప్పిన రెమెడీస్ వాళ్ళు పాటిస్తే వాళ్ళకు నార్మల్గా దురద అన్ని తగ్గుతుంది. బట్ మెయిన్ థింగ్ అక్కడ డిటర్జెంట్స్, వీ హ్యావ్ టు స్టాప్ యూజింగ్ డిటర్జెంట్స్. అప్పుడు మాత్రం మనం స్కిన్ బాగా మారుతాయి అన్నమాట. ఇమీడియట్లీ విత్ ఇన్ డే 1 మీకు చేంజెస్ కనపడతాయి. సపోజ్ ఈ రోజు మీరు నిన్న మీరు స్నానం చేశారు, విత్ సాప్ మీరు స్నానం చేశారు. ఈ రోజు వితౌట్ సాప్ మీరు స్నానం చేయండి. యూ సీ ద రిజల్ట్ విత్ ఇన్ 1 day ఓన్లీ. మిరాక్యులస్ రిజల్ట్. యువర్ ఈచింగ్ విల్ స్టాప్ ఇమీడియట్లీ విత్ ఇన్ 1 day ఓన్లీ. సో నెక్స్ట్ డే మీకు ఈచింగ్ ఉండదు, అట్లా ఉంటుంది అన్నమాట. సార్ మరి కొంతమంది చెప్తూ ఉంటారు ఆయిల్స్ యూజ్ చేసుకోవచ్చు, మనకి మంటలు అనేవి కొంచెం తగ్గుతాయి అని చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటి ఆయిల్స్ మనం బాడీకి యూజ్ చేయాల్సి ఉంటుంది? స్పెసిఫికలీ మనం చూస్తే ఇఫ్ యూ థింక్ ఆఫ్ వింటర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్, ఏ టైప్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకు ఏం చేయాలంటే ఫ్రూట్స్ ఇంటెక్ పెంచాలి. ఫ్రూట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ద స్కిన్. ఓకే, సో ఫ్రూట్స్ ఇంటెక్ డైలీ బేసిస్లో వాళ్ళు పెంచాలి అండ్ డైలీ బేసిస్లో తినాలి. దాంతోపాటు తెల్ల నువ్వుల నూనె, దట్ ఈస్ హైలీ హైజెనిక్ అండ్ ఒరిజినల్ మనం తీసుకోవాల్సింది. ఈ నువ్వుల నూనె మనకు షాప్స్లు, సూపర్ మార్కెట్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది. అది వద్దు, అస్సలు యూజ్ చేయకూడదు అది. సో వీ హ్యావ్ టు గో ఫర్ ఏ ఒరిజినల్ ఆర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఇంట్లో ఓన్గా కూడా తయారు చేయొచ్చు. అట్లా చేసుకొని వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకు బాగుంటుంది, కానీ తగ్గుతుంది వాళ్ళకు అన్ని రకాలు. ఎస్, బట్ డైలీ బేసిస్లో అప్లై చేయాలి. సపోజ్ మీరు స్నానం చేయకముందే మీరు అప్లై చేశారు, బట్ అగైన్ సాప్ యూజ్ చేస్తే మీకు దురద రావడం అవకాశం. సపోజ్ సాప్ మీరు యూజ్ చేయలేదంటే బాగానే ఉంటుంది 100%. థ్యాంక్ యూ.